ఫ్లెక్సిబిలిటీ ఎలా డెవలప్ చూస్తారు అంతే కదా. సపోజ్ మీ దగ్గరికి వచ్చారు, విత్ ఇన్ 1 minute ఫ్లెక్సిబిలిటీ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? విత్ ఇన్ 1 minute మీ దగ్గర 10 మంది స్టూడెంట్స్ పిల్లలు వచ్చారు, మీరు ఒక స్కూల్కి వెళ్ళారు, నీకు వాళ్ళతో పిల్లలతో మంచి మంచి ఆసనాలు ఇచ్చారు, మీతో కోరుతుంది, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒక నిమిషం మీకు ఒక నిమిషం టైం ఇచ్చాను. సపోజ్ 10 మంది పిల్లలు, 10 మందిని సెలెక్ట్ చేసి 10 మంది కొంతమంది సెలెక్ట్ చేసి ఎలా చేస్తారు చెప్పండి. రాష్ట్రం చెప్పగలవా? ఎంతో మంది పిల్లలు తయారు చేశారు చెప్తారు. మీరు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ చెక్ చేయాలంటే ఒక విత్ ఇన్ 1 minute వాళ్ళు ఏం చేయమని చెప్పాలి? పాదహస్తాసనం వేయమని చెప్పాలి. పాదహస్తాసనం వేసిన తర్వాత వాళ్ళ బాడీ కనుక తలకి టచ్ అయితే, ఇది నువ్వేమి వాము చెప్పకుండా వాళ్ళ బాడీ కనుక టచ్ అయితే వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ న్యాచురల్గా ఉన్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అదర్ ఫ్లెక్సిబిలిటీ తర్వాత ఇంకోటి ఏం చేయవచ్చు? పశ్చిమోత్తాసనం. సెకండ్ పాదహస్తాసనం వేసిన తర్వాత పశ్చిమోత్తాసనం. ఈ రెండు చేయడానికి మీకు 1 minute పడుతుంది. 10 మంది నుంచి పెట్టి లేదు పాదహస్తాసనం పశ్చిమోత్తాసనం వేయగానే వాడి బాడీ స్ట్రక్చర్ మీకు తెలిసిపోతుంది. ఎస్, వీళ్ళు పనికొస్తున్న వీళ్ళు బాగా ఇదింది ఫ్లెక్సిబిలిటీని మనం డెవలప్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి వార్మప్ కావాలి అంతే. మీరు బెస్ట్ కోచ్ అవ్వాలంటే మాత్రం వాళ్ళని ఫ్లెక్సిబిలిటీ ఉందని తెలుసుకోవడం బెటర్. ఎందుకంటే ప్లేయర్ తీసుకుంటాం, ఇది నార్మల్గా చేసేటప్పుడు వాళ్ళకి ఏదో సెట్ చేయాలి, బాడీ చేయాలి, అంత చేయాలనుకుంటే వాళ్ళని వార్మప్ చేయడం బెటర్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకుంది పంపగలుగుతారు. కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటే వాళ్ళని మోటివేట్ చేసి ఉంచాలి. డిఫరెంట్ తెలుస్తుంది కదా, మోటివేట్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ కూడా పొందుతాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ లేకపోతే అందుకే చేస్తే చేస్తారు. చాలా డిఫరెంట్. బట్ మీరు సెలెక్ట్ చేసుకునే విధానంలో 1 minute సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడైతే ఫిజియాలజీలో రిజల్ట్ చెప్తున్నాం. కొన్ని జనరల్ క్వశ్చన్ చెప్తాను. ఎక్కడ కోచ్ అవుతుంది, రేపు నుంచి కోచ్ అవుతుంది. ఇండియాలో మొట్టమొదటి కోచ్ ఎవరు? ఇండియాలో మొట్టమొదటి కోచ్ ద్రోణాచార్యుడి మీద మీకేమి ఇస్తారు? బెస్ట్ కోచ్ అవార్డు ఇస్తారు. ఇండియాలో బెస్ట్ కోచ్ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అర్జునుడిని చాలా మంది వీరులు తయారు చేస్తారు. మీరు రేపు పొద్దు కూడా, రేపు మార్నింగ్, రేపు ఇది కూడా మీరు ఏం చేయాలి? మీరు ప్రతి ఒక్కరిలో అర్జునుడు చూడాల్సింది. అలా చూస్తే మీరు ద్రోణాచార్యుడు అవుతారు. లేదంటే నార్మల్ కోచ్ అవుతారు. మీకు చెప్పిన చిన్న విషయం, ద్రోణాచార్యుడు అర్జునుడు అనుకున్న వాటికి అర్జునుడు బెస్ట్ ప్లేయర్ అవుతున్నాం చూసాం. అర్జునుడు అనుకున్న వాడికి ఏమవసరమైంది? సరే, శిక్షణ ఓకే. తర్వాత లాస్ట్ లో ఏమవసరమైంది? గురువు అవసరమైంది. ఇంకా అర్జునుడు అనుకున్న వాడికి ప్రపంచంలో నేను జయించగలనంత వాడికి ఏమవసరమైంది? మోటివేషన్ అవసరం. మోటివేషన్ ఎవరు ఇచ్చారు? శ్రీకృష్ణుడు ఇచ్చాడు. మీరు బెస్ట్ కోచ్ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ కి మోటివేషన్ ఇస్తాడు. కంపల్సరీ ఒరే నువ్వు చేయగలవు అంటాడు, ఒరే నువ్వు సాధించగలవు అంటాడు, నేను తలుచుకుంటే చేయలేదు జరిగలేదని చెప్తాడు. బెస్ట్ కోచ్ ఎప్పుడైనా మీరు నమ్మండి. 15 సంవత్సరాల వరకు మీరు సర్చ్ చేసుకుంటే దే ఆర్ ఈక్వల్ టు గాడ్. నువ్వు ఎలా చెప్తే అలా. లేదు మరో శ్రీకృష్ణుడుగా అయితే మరో అర్జునుడుగా తయారు చేసే శక్తి మీలో అవుతాడు. అవునా? వాళ్ళు బ్యూటీ మైండ్, మైండ్ ఫుల్
అన్ని రకాలుగా మీరు పొద్దున్న కష్టపడి అవ్వాలి అంటే మీరు అనుకుంటారు ఒక ఫిజియాలజీ తెచ్చుకొని ఒక అంత్రోపాలజీ తెచ్చుకుని లేదంటే ఈ సిస్టమ్ తెచ్చుకుని, కానీ మీరు ఆల్ రౌండర్ చక్కగా పెర్ఫార్మ్ చేస్తే మార్క్ చేస్తాం లేదు. కానీ వారిని తయారు చేసి ఎక్కడి నుంచి మామూలు స్టేజ్ నుంచి తయారు చేసి ఒక నేషనల్ దగ్గర తీసుకెళ్ళాలంటే బాధ్యత ఎవరి ఉంటుంది? కోచ్ మీద. కోచ్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే వారి చివరి పోరాటం వరకు, చివరి నిమిషం వరకు కోచ్ చూస్తాడు. మొదటి నుంచి చివరి నిమిషం వరకు కోచే చూస్తాడు. అంటే కోచ్కి ఏం రావాలి? అన్నీ రావాల్సింది. ఒక జడ్జికి ఏమొస్తే సరిపోతుంది? ఆ ఒక బుక్ మీకు ఇచ్చినట్టుంది, ఆ బుక్ మొత్తం బట్టి పెట్టేసి చక్కగా ప్రతిదీ ఏ పిన్ పాయింట్ వస్తే చాలు చక్కగా వెళ్ళిపోయి ఎలా వేయాలో చెప్పేస్తాడు. కానీ కోచ్కి ఏం కావాలి? మొత్తం కావాలి. నువ్వు అవసరమైతే శ్రీకృష్ణుడిగా మారాలి, అవసరమైతే ద్రోణాచార్యుడు అయిపోతావు. కానీ ఏదైనా చెప్పగలవాడు. పేరెంట్గా మారుకోవాలి, బ్రదర్గా ఏదైనా చెప్పి వాడిని ప్లేయర్ తయారు. అప్పుడు వాడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. వాడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే నువ్వు బెస్ట్ కోచ్ అవుతావు. అంతేనా? వాడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం నువ్వు బెస్ట్ కోచ్ అవుతావా? గుర్తుపెట్టుకొని ఒక బెస్ట్ ప్లేయర్, ఒక బెస్ట్ కోచ్ కాదు. ఒక బెస్ట్ అయితే ఫంక్షన్ మన యొక్క అవయవాలలో పనిచేస్తాడు. స్పోర్ట్స్ చేయాలంటే స్పోర్ట్స్ చేసినప్పుడు, నువ్వు రన్నింగ్ చేస్తున్నప్పుడు నీ బాడీ ఎలా కదులుతుంది, నీ బాడీ హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే గాలి ఎలా శ్వాస ఎలా తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ ఫిజియాలజీ చెప్తాం. అలాంటి మీద స్ట్రక్చర్ గురించి చెప్తాం. స్పోర్ట్స్ అలాంటి స్ట్రక్చర్ గురించి చెప్తాం. బోన్స్ ఎలా ఉంటున్నాయి, లేకపోతే మజిల్స్ ఎలా ఉన్నాయి, జాయింట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తాం. అర్థమైంది మీకు? ఇప్పుడు సిస్టమ్స్ గురించి సిస్టంలో మీకు మెయిన్ గా ప్రధానంగా 12 రకాల సిస్టమ్స్ ఉంటాయి. మనం మెయిన్ గా ఉన్న సిస్టమ్ కవర్ చేసుకుంటాము. మీకు యోగా, మీరందరూ యోగాకి వచ్చు కదా. మీరు యోగాకి వచ్చే యోగాసనకు వచ్చారు, యోగాసనం. దీంట్లో ఇంకొక విషయం కూడా చెప్పేసి మీకు దాంట్లో మీరు కోచ్కి వెళ్ళారు, ఒక ఆసనాన్ని కొత్తగా కనిపించారు. ఏమని? చక్రాసనాన్ని అంతకుముందు ఒక కాలు లేపుతాను, ఇప్పుడు 2 కాళ్ళు లేపాను, 2 చేతులు నుంచున్నాను చెప్తాను. నేను సెపరేట్ చక్రాసనం కాబట్టి దానికి నాకు పేరు తక్కువ ఇవ్వండి అని మీరు అడుగుతారు. మీకు అర్థమైంది? మీరు ఏదో చక్రాసనం కాదు, నుంచున్న తాడాసనకి ఇంకోటి ఏదో ఏదిలా పెట్టగానే నేను కనిపెట్టాను ఈ ఆసనాన్ని, ఇది నా అకౌంట్ వేయండి, నా పేరు మీద పేటెంట్ రైట్ చేయండి అని మీరు అడగలుగుతారా? ఇంకా ఎవరెవరికి డౌట్ చెప్పండి. ఇది మీకు మనమే. యోగా ఎవరికి? భారతదేశం. ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి గొప్ప సైన్స్ మీకు చెప్పాలంటే సైన్స్. మన బాడీ మొత్తం కూడా సైన్స్, మీకు మెకానిజం దొరుకుతూ ఉంటుంది. మీరు మాట్లాడుతున్న ఒక హార్మోన్ గురించి కావాలి, మీరు నిద్రపోవాలంటే హార్మోన్ కావాలి, మీరు లేవాలి, ప్రతి దానికి బాడీలో రీజన్ ఉంది. అది ఫిజియాలజీ క్లియర్గా. మీకు కిడ్నీ ఫంక్షన్ గురించి చెప్తున్నాను. కిడ్నీ ఫంక్షన్ లో డైలీ మన యొక్క కిడ్నీ ఎంత బ్లడ్ ఫంక్షన్ చేస్తుంది చెప్పగలుగుతారు, పంపింగ్ చేస్తుంది చెప్పగలుగుతారా? మన కిడ్నీ డైలీ మన బ్లడ్ ని పంపింగ్ చేస్తుంది. దాన్ని ఎన్ని లీటర్స్ బ్లడ్ ని పంపింగ్ చేస్తుందో చెప్పండి. ఎన్ని టైప్స్ అనుకున్నా ఎన్ని లీటర్స్ అనుకోండి. మన కిడ్నీ పర్ డే 180 లీటర్లు పంపింగ్ చేస్తుంది. స్వెట్టింగ్ వస్తుంది కదా, ఈ స్వెట్టింగ్ ఏంటిది? వేస్ట్ టాక్సిన్స్, అది బయట వెళ్ళిపోతుంది. కానీ బ్లడ్ ఇక్కడ పంపింగ్ చేసిన తర్వాత మనకి ఇంకోటి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంది. ఏంటది? వేస్ట్ యూరిన్ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంది, అది కూడా వేస్ట్. అర్థమైంది కదా? కిడ్నీ 2 పనులు చేస్తుంది. కిడ్నీ సిస్టమ్ మన
తలుచుకుంటే తలుచుకుంటేనే మిగతా ఏ ఇంజిన్ కూడా భూమి మీద ఏ ఇంజిన్ కూడా కిడ్నీ సిస్టమ్, కార్డియో సిస్టమ్. మన బాడీకి మన శరీరానికి రక్తం సరఫరా చేసేది ఎవరు? హార్ట్. మొత్తం మన శరీరం మొత్తానికి కూడా రక్తాన్ని సరఫరా చేస్తుంది.